మనం ఒక వెబ్ పేజీని చూడ్డానికి క్లిక్ చేసినప్పుడు ఆ క్షణంలో తెర వెనక అసలు ఏం జరుగుతోందో ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు ఆ కనిపించని ప్రయాణమేంటో వివరంగా చూద్దాం. ఇది మాయాజాలమైతే కాదు, కాని మన డేటా కనురెప్పపాటులో ప్రపంచమంతా చేసే ఒక అద్భుతమైన ప్రయాణమన్నమాట. సరే, ఇక దీని గురించి లోతుగా తెలుసుకుందాం. ఈ మొత్తం ప్రయాణం మనమొక లింక్ మీద క్లిక్ చేయడంతో గానీ లేదా బ్రౌజర్లో ఒక వెబ్ అడ్రస్ టైప్ చేయడంతో గానీ మొదలవుతుంది. అలా చేసినప్పుడు ఒక రిక్వెస్ట్ అంటే ఒక అభ్యర్థన తయారవుతుంది. ఈ రిక్వెస్ట్ HTTP అనే ఒక ప్రత్యేకమైన భాషలో రాయబడి ఉంటుంది. ఇది వెబ్ ప్రపంచంలో కమ్యూనికేషన్ కోసం అందరూ పాటించే ఒక స్టాండర్డ్ లాంటిది. ఇది క్లయింట్ సర్వర్ మోడల్ ఎలా పనిచేస్తుందో చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఇక్కడ మన బ్రౌజరేమో వెబ్సైట్ కావాలని అడిగే క్లయింట్. ఆ వెబ్సైట్కి సంబంధించిన డేటా అంతా దాచుకున్న రిమోట్ కంప్యూటరే సర్వర్ అన్నమాట. అయితే మన బ్రౌజర్కి www.example.com లాంటి పేరు చెప్తే సర్వర్ ఎక్కడుందో తెలియదు. దానికి ఖచ్చితమైన నెంబర్లతో కూడిన ఒక అడ్రస్ కావాలి. ఇక్కడే మనకు డొమైన్ నేమ్ సిస్టమ్ అంటే DNS ఉపయోగపడుతుంది. దీన్ని సింపుల్గా ఇంటర్నెట్కి ఉన్న ఒక పెద్ద గ్లోబల్ అడ్రస్ బుక్ లాగా ఊహించుకోవచ్చు. ఈ ప్రాసెస్ చాలా సింపుల్. 3 స్టెప్స్. మన బ్రౌజర్ DNS సర్వర్ని ఈ వెబ్సైట్ పేరుకి IP అడ్రస్ ఏంటి అని అడుగుతుంది. ఆ DNS సర్వర్ తన రికార్డుల్లో వెతికి ఆ వెబ్సైట్ యొక్క కరెక్ట్ IP అడ్రస్ని మన బ్రౌజర్కి తిరిగి పంపుతుంది. సరే, ఇప్పుడు మన దగ్గర అడ్రస్ ఉంది, కానీ మనం వెంటనే డేటాను పంపడం మొదలుపెట్టలేం. ముందుగా 2 కంప్యూటర్ల మధ్య ఒక నమ్మకమైన కనెక్షన్ ఏర్పాటు చేసుకోవాలి. ఒక వెబ్సైట్ను లోడ్ చేయడానికి మనకు నమ్మకం చాలా ముఖ్యం. అందుకే మనం TCP అనే ప్రోటోకాల్ వాడతాం. ఇది మనం పంపిన ప్రతి డేటా ముక్క ఖచ్చితంగా సరైన ఆర్డర్లో అవతలి వైపుకు చేరుతుందని గ్యారెంటీ ఇస్తుంది. ఈ కనెక్షన్ ఒక 3 దశల డిజిటల్ హ్యాండ్షేక్తో మొదలవుతుంది. మొదట మన కంప్యూటర్ ఒక SYN మెసేజ్ పంపుతుంది, అంటే మనం మాట్లాడొచ్చా అని అడిగినట్లు. దానికి సర్వర్ SYN ACK మెసేజ్తో అవును, నేను వింటున్నాను అని సమాధానమిస్తుంది. చివరిగా మన కంప్యూటర్ ACK మెసేజ్ పంపుతుంది, సరే అయితే ఇదిగో నా రిక్వెస్ట్ అన్నట్టు. ఈ హ్యాండ్షేక్ పూర్తయ్యాకే డేటా పంపడం మొదలవుతుంది. కనెక్షన్ ఏర్పడిన తర్వాత మన HTTP రిక్వెస్ట్ చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి దాని ప్రయాణాన్ని మొదలుపెడుతుంది. ఇలా విడిపోయిన ప్రతి ముక్కను ప్యాకెట్ అంటారు. ప్రతి ప్యాకెట్ పైన మనం DNS నుంచి తెచ్చుకున్న IP అడ్రస్ ఒక స్టాంప్ లాగా వేయబడి ఉంటుంది. అచ్చం మనం పోస్ట్ చేసే ఉత్తరం మీద అడ్రస్ రాసినట్టు. ఈ ప్యాకెట్లన్నీ రౌటర్లకు పంపుబడతాయి. వీటిని ఇంటర్నెట్కి ట్రాఫిక్ డైరెక్టర్లు అనొచ్చు. ఈ రౌటర్లు ప్యాకెట్ మీద ఉన్న అడ్రస్ని చదివి దాని గమ్యస్థానానికి దగ్గరగా ఉన్న తరువాతి రౌటర్కు పంపిస్తాయి. మన రిక్వెస్ట్ వెబ్సైట్ ఉన్న సర్వర్కి చేరే వరకు ఇలా ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యున్న రౌటర్ల నెట్వర్క్లో అక్షరాల గెంతుకుంటూ వెళ్తుంది. ఈ ప్రయాణం కాంతి వేగంతో జరుగుతుంది. మన రిక్వెస్ట్కి సంబంధించిన ప్యాకెట్లన్నీ సర్వర్కి చేరిన తర్వాత అది పని మొదలుపెట్టి వెబ్సైట్ డేటాను మన బ్రౌజర్కి తిరిగి పంపుతుంది. ఇప్పుడు మొత్తం ప్రాసెస్ రివర్స్లో జరుగుతోంది. వెబ్సైట్కి సంబంధించిన టెక్స్ట్, ఇమేజెస్, కోడ్ అంతా చిన్న చిన్న ప్యాకెట్లుగా విడిపోతోంది. వాటిమీద మన కంప్యూటర్ IP అడ్రస్ వేసి ఇంటర్నెట్ ద్వారా మళ్లీ మన దగ్గరికి పంపబడుతోంది. కాబట్టి ఇక్కడ ముఖ్యమైన విషయమేంటంటే ఈ మొత్తం ప్రక్రియ రిక్వెస్ట్ పంపడం నుండి రూటింగ్, ఆ తర్వాత రెస్పాన్స్ రావడం వరకు అంతా దాదాపు తక్షణమే జరిగిపోతుంది. అందుకే మనకు వెబ్ ఇంత స్మూత్గా అనిపిస్తుంది. చూశారుగా, మనం ఇప్పుడే చూసింది మన డిజిటల్ ప్రపంచానికి పునాది అయిన ఒక అద్భుతమైన అదృశ్యమైన వ్యవస్థ. మరి ఇది భవిష్యత్తు కోసం ఎలా మారుతుందో ఆలోచించాల్సిన విషయమే.